ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కూకట్పల్లి రామకృష్ణ నగర్లోని శ్రీ సాయి భరద్వాజ్ అపార్ట్మెంట్లో చోటు చేసుకున్న ఓ వింత ఘటన ఇప్పుడు కలకలం రేపింది. అనారోగ్యంతో మృతి చెందినటువంటి శైలజ అనే మహిళకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకుండా మృతదేహాన్ని 4 రోజులుగా ఇంట్లోనే ఉంచారు. అపార్ట్మెంట్ అంతటా కూడా దుర్గంధం వ్యాపించడంతో ఆందోళన చెందినటువంటి నివాసితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అసలు ఎందుకు మృతదేహానికి అంత్యక్రియలు చేయలేదు, ఎందుకు ఇన్ని రోజులు ఇంట్లోనే పెట్టుకున్నారు, వారి కుటుంబం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులంతా కూడా. ఏం జరిగిందో అర్థం కాలేదు, ఏమైనా చేస్తున్నారా ఇంట్లో, ఎందుకంటే గతంలో చాలా చూసాం ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు తీవ్ర భయాందోళన కలిగించేటువంటి అంశాలు, విస్తుపోయేటువంటి అంశాలు కూడా అందులో మనకు బయటకు వచ్చాయి. రకరకాల పూజలంటూ రకరకాల కార్యక్రమాలంటూ గతంలో చేసిన కొన్ని ఉన్నాయి వార్తలు మనం. మరి వీరు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులని ఎందుకు 4 రోజులుగా అంత్యక్రియలు నిర్వహించకుండా డెడ్ బాడీని ఇంట్లో అలాగే ఎందుకు పెట్టుకున్నారు, ఆ 4 రోజులుగా డెడ్ బాడీతో ఏం చేశారు, ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్తిగా దీనిపైన ఇప్పుడు స్థానికులు భయాందోళనకు గురవ్వడంతో పాటుగా వారందరూ కూడా ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారు ఇంట్లో, ఆ ఇంటి పక్కన ఇప్పుడు ఆ ఇంటి పక్కన ఉండాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది వారికి. ఏం జరుగుతుందో, వారు ఏం చేశారో ఈ 4 రోజులు అనేది తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే వెంటనే పోలీసులకు అప్రమత్తం చేసి వాళ్ళని పిలిపించారు, విచారణ చేపించారు, విచారణకు ఆదేశించారు, కంప్లైంట్ చేశారు స్థానికులంతా. పోలీసులు విచారణ కూడా మొదలుపెట్టారు. కానీ అసలు విషయాలు ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడే విచారణ మొదలైంది కాబట్టి అసలు వారెవరు, ఎందుకు అసలు ఇలా చనిపోయింది, అనారోగ్య సమస్యలని చెప్తున్నారు, కానీ అసలు విషయం ఇంకా దర్యాప్తులో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు చనిపోతే 4-5 రోజుల నుంచి అలానే ఉంచారు. గతంలో ఒకటి చూసాం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో, 2 ఆడబిడ్డలు వాళ్ళ పిల్లలు వాళ్ళ అమ్మ చనిపోతే అట్లే ఉంచుకున్నారు వారాల తరబడి. అది సెన్సేషన్గా మారింది కొన్ని నెలల క్రితం. ఇప్పుడు సేమ్ అలాంటి కేసు ఒకటి వెలుగు చూడడం జరిగింది. అంటే ఏం జరిగింది, మెంటల్గా వాళ్ళు ఏమన్నా డిసప్పాయింట్మెంట్లోకి పడిపోయారా, లేకుంటే ఆ డెడ్ బాడీతో ఏమైనా కార్యక్రమాలు చేశారా, ఏం జరిగింది ఆ ఇంట్లో అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అంతా కూడా భయాందోళన వాతావరణం. అరే చనిపోయిన వాళ్ళకి ఎవరైనా అంత్యక్రియలు చేస్తారో, లేకుంటే పోలీసులా కంప్లైంట్ చేస్తారు, లేకుంటే బంధువులను పిలిపించుకొని మిగతా కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ వీరేంటి ఇంట్లో డెడ్ బాడీని పెట్టుకొని 4-5 రోజులుగా, అది కూడా దుర్గంధం రాకపోతే, ఇంట్లో వాళ్ళు ఆ దుర్గంధాన్ని గుర్తించి ఇక్కడ ఏదో ఉందని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు ఇవ్వకపోతే అప్పటికి కూడా బయటికి రాకపోయేది. ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు ఇంట్లో అలానే ఉంచుకునే వాళ్ళు డెడ్ బాడీని, దానికి గల కారణాలు ఏంటి, వీటన్నిటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఆ రూమర్స్ అన్నీ కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళన కలిగిస్తున్నాయి. ఏదేమైనా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి పూర్తి వివరాలు దీంట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో పోలీసుల ఎంట్రీ తోటి ఆ పక్కన కాలనీ వాసులందరూ కూడా కొంత ధైర్యం పొందారు. బట్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే బయటకు రావాలని వారు కోరుకుంటున్నారు. చూడాలి దర్యాప్తులో ఏం వివరాలు బయటపడతాయో. ఏం పేరు పేరు ఏమైంది, ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందని నాకు తెలియదండి. హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళి ఎప్పుడు తీసుకెళ్ళారో కూడా తెలియదు. తీసుకెళ్ళిన తర్వాత నిన్న శుక్రవారం సాయంకాలం చచ్చిపోయినప్పుడు తీసుకొచ్చి సాయంకాలం 5 అవుతుంది, 5 గంటలు తీసుకొచ్చారండి. తీసుకొస్తే మేము చూసాం, ఏంటి బాడీలా ఉంది అనుకున్నామండి. ఆ బాడీ అనుకుంటే చూద్దాం తెల్లగొడ్డ వేసి ముసుకేసి ఉంది. ముసుకేసి ఉంటే మళ్ళీ పైన దుప్పడేసి మళ్ళీ పైకి డ్రైవరు వాళ్ళ ముగ్గురు మొత్తం మోసుకొని పైకి. ఏ రోజు శుక్రవారం సాయంకాలం 5 గంటలు అదే రోజు అనిపింది ఆమె. అప్పటి నుంచి ఇప్పుడు బయట రాలేదా? బయట రాలేదండి. వెళ్ళినా సరే తలుపులు తీయలేదండి.